హైదరాబాద్ నగరంలో నిత్యం డ్రగ్స్ పార్టీలు తెరపైకొస్తున్నాయి. కొన్ని వర్గాలను టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ గంజాయి సప్లై చేస్తున్నారు కేటుగాళ్లు. ఎక్కువగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. ఎక్కడ డ్రగ్స్ పార్టీని భగ్నం చేసినా అందులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పట్టుబడుతుండటంతో ఐటీ కంపెనీలపై ఫోకస్ పెంచారు నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు. అసలు ఐటీ కారిడార్లో డ్రగ్స్ గంజాయిని అరికట్టడం సాధ్యమేనా? డ్రగ్స్ నిర్మూలనకు ఐటీ సెక్టార్ పరిధిలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? వాచ్ దిస్ స్టోరీ. సిటీలో డ్రగ్స్ కేసులు నమోదవుతుండటంతో అప్రమత్తమైంది పోలీస్ శాఖ. సిటీలోని పబ్స్లలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ పై ఫోకస్ పెంచారు పోలీసులు. డ్రగ్స్ గంజాయి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సెలబ్రిటీలు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, బడా బాబుల పిల్లలు. పోలీసులు ఎక్కడ డ్రగ్స్ ను పట్టుకున్నా దాని లింక్స్ లో ఐటీ ఎంప్లాయీస్ ఉంటున్నారు. నగరంలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం ఏరియాలో ఐటీకి పెట్టింది పేరు. ఇక్కడ పార్టీ కల్చర్ కూడా ఎక్కువగా ఉంటుంది. పబ్స్ నిర్వహణ కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి. దీంతో పబ్స్ లో పార్టీల పేరుతో ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా నగరంలోని రాయదుర్గం పిఎస్ పరిధిలోని కేవ్ పబ్లో డ్రగ్స్ గంజాయి సేవిస్తున్న 24 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో కూడా పాజిటివ్ వచ్చిన వారిలో బడా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారు. దీంతో ఐటీ కంపెనీలపై నిఘా పటిష్టం చేశారు పోలీసులు. ఐటీ ఎంప్లాయీస్ డ్రగ్స్ బారిన పడుతుండటంతో వారి కంపెనీ యాజమాన్యాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. కార్పొరేట్ ఆఫీస్ నుండి కూడా దే హ్యావ్ టు టేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎస్పెషల్లీ ఇలాంటి అమెజాన్, టీసీఎస్ అలాంటి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా దీనికి పాల్గొన్నారు. ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎంటైర్ పోలీస్ సైడ్ అండ్ దట్ ఇలాంటి ఏదైనా తెలిస్తే వాళ్ళే వాలంటరీగా వచ్చేసి డి అడిక్షన్ అండ్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఫర్ దెమ్ ఆ హెల్ప్ కూడా పోలీసు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీదే ఓవరాల్ ఉక్కువాద చేయాలని ఆదేశం ఇచ్చింది. కాబట్టి టీజీ ఏఎన్బి ఆధ్వర్యంలో అలాగే మన సిపి సార్ సూపర్విజన్లో ఈ ఎంటైర్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఏదేమైనా ఐటీ సెక్టార్లో డ్రగ్స్ అనే ఊసే లేకుండా చేయాలని భావిస్తున్నారు సిటీ పోలీసులు. అందుకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడంతో పాటు ఐటీ కంపెనీల్లో అవగాహన కార్యక్రమాలు చేయనున్నారు అధికారులు.